హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. 2024 సంవత్సరానికి సంబంధించి G7 సమ్మిట్ ఇటలీ వేదికగా జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రపంచ దేశాలన్నీ కూడా చర్చనీయాంశం అయిపోతుంది. ఏంటి ఆ నిర్ణయం? ఏకగ్రీవంగా G7 సమ్మిట్కి సంబంధించినటువంటి దేశాలు అన్నీ కూడా ఉక్రెయిన్కి $50 బిలియన్ ఆర్థిక సహాయం అనేది అందించాలని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం తీసుకోవడం జరిగింది. మరి ఈ $50 బిలియన్ ఉక్రెయిన్కి ఎందుకు ఇస్తున్నారు అంటే రెండు కారణాలు. ఒకటి, రష్యాని ఎదుర్కొనడం కోసం వెపన్స్ బిల్డ్ చేయడం, అంటే డిఫెన్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవడం. రెండోది, ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం. ఈ రెండు కారణాల కోసం $50 బిలియన్ G7 దేశాలన్నిటినీ కూడా కలిపి ఈ యొక్క సహాయం అనేటువంటి అందిస్తుంది. మరి ఈ దేశాలన్నీ కూడా తన యొక్క పాకెట్ నుంచి, లేదంటే తన యొక్క దేశ ఆర్థిక నుంచి డబ్బులు ఏమైనా ఇస్తున్నాయా? లేదు. G7 సమ్మిట్లో ఈ నిర్ణయం ఎందుకు కీలకంగా చర్చనీయాంశమైందంటే, రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు రష్యా పైన ఆర్థిక పరంగా ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ శాంక్షన్స్ అనేటువంటి విధించినప్పుడు రష్యాకు సంబంధించినటువంటి కొంత డబ్బు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూరోపియన్ యూనియన్లో పెట్టుకోవడం జరిగింది. ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే రష్యా భవిష్యత్తులో కానివ్వండి, ఆ ఆంక్షలు ఎత్తేసేంత వరకు కూడా ఆ డబ్బు రష్యా తీసుకోవడానికి వీల్లేదు. మరి ఆ డబ్బులకు సంబంధించినటువంటి వడ్డీ వచ్చింది చూడండి, ఆ వడ్డీ అనేది మొత్తం కూడా కలిపి $50 బిలియన్ ఉక్రెయిన్కి ఇప్పుడు సహాయం చేయడం జరిగింది. అంటే లోన్ ప్రకటించడం జరిగింది. ఇదొక్కటే కాదు, అమెరికా చేసినటువంటి మరొక నిర్ణయం ఏది అంటే బైలేటరల్ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేటువంటిది ఉక్రెయిన్తో చేసుకోవడం. అసలు ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నటువంటి రష్యాకి ఎగనెస్ట్గా అమెరికా ఇక్కడ చేస్తుంది. మరి అదే వైఖరి ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఎందుకు చేయట్లేదు అని ప్రపంచ దేశాలన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. ఒకవైపేమో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు, మరొక వైపేమో రష్యానికి ఎగనెస్ట్గా ఉన్నారు. మరి ఈ యొక్క ద్వంద్వ వైఖరి అమెరికా తన యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్తోనే ఉంది అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఇటాలియా G7 సమ్మిట్ అనేది 2024 సంవత్సరానికి సంబంధించి చాలా చర్చనీయాంశమైంది. రెండు కారణాలు. ఒకటి, $50 బిలియన్ అనేటువంటివి ఈ యొక్క ఉక్రెయిన్కి ఆర్థిక సహాయం ఇవ్వడం. ఆ $50 బిలియన్ మొత్తం కూడా ఎక్కడి నుంచి సేకరించారు అంటే సెంట్రల్ బ్యాంకులో ఉన్నటువంటి రష్యన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి వచ్చినటువంటి వడ్డీ మొత్తం కూడా తీసి, ఫ్రీజ్ చేసినటువంటి అమౌంట్ వడ్డీ తీసి ఉక్రెయిన్కి సహాయంగా చేసింది. మరి ఇప్పుడు రష్యా ఊరుకుంటుందా? అసలు ఏం చేస్తుందో చూడాలి. ఇదే కారణంగా G7 సమ్మిట్లో ఉక్రెయిన్కి అమెరికాకి జరిగినటువంటి బైలేటరల్ ఒప్పందం కూడా చాలా చర్చనీయాంశమైంది. అంటే భవిష్యత్తులో ఉక్రెయిన్ని మళ్ళీ మరొకసారి నాటో సభ్యత్వం కోసం ఇన్వైట్ చేస్తున్నట్టు అమెరికా కాలు దువ్వింది. సో దీంతో రష్యా ఊరుకుంటుందా? చూడాలి. ఎట్లా ఉందంటే ఈ పరిస్థితి అంతా కూడా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా ఉంది. ఒకవైపేమో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు ప్యాలెస్టీన్ ఇష్యూలో, మరొక వైపు రష్యాకి ఎగనెస్ట్గా ఉక్రెయిన్కి ఆర్థిక సహాయం చేస్తున్నారు. బైలేటరల్ అగ్రిమెంట్లో భాగంగా వెపన్స్ అన్నీ కూడా అమెరికా నుంచి 10 సంవత్సరాలు, అంటే రాబోయేటువంటి 10 సంవత్సరాల వరకు కూడా ఉక్రెయిన్కి ఆర్థిక సహాయము, అంగ సహాయం, అంటే ఈ యొక్క మిలిటరీ సహాయం అనేటువంటిది అమెరికా అందించబోతుందని చెప్పేసి మనకి నిన్న జరిగినటువంటి సమావేశంలో తెలుసుకోవడం జరిగింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఒకే దేశం రెండు వైఖరులు తెలియజేస్తుంది. G7 సమ్మిట్ కూడా వాళ్ళ పాకెట్స్ నుంచి తీసి లోన్ ఇవ్వలేదు. ఏం చేశారు? రష్యాకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డబ్బంతా కూడా కొంతవరకు సేవింగ్స్ అమౌంట్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూరోపియన్ యూనియన్లో పెట్టుకోవడం జరిగింది. దాని నుంచి వచ్చినటువంటి లోన్స్, అంటే దాని నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో, వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీని ఉక్రెయిన్కి ఇస్తున్నారు. ఎందుకంటే రష్యా చేతుల్లో బాగా నష్టపోయింది కాబట్టి. అసలు G7 దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే కెనడా, యూకే, యూరోపియన్ యూనియన్ అనేది మనకి ఈ యొక్క సభ్య దేశంగా కాకపోయినప్పటికీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, యుఎస్ఏ. 1997 వరకు కూడా ఇదంతా కూడా G8గా ఉండేది, అంటే రష్యా కూడా సభ్యులుగా ఉండేది. కాకపోతే తర్వాత బయటికి రావడం ఇదంతా కూడా, అంటే 1997లో రష్యా జాయిన్ అయింది. 2014లో G7 ఆర్ G8 నుంచి రష్యాని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే రష్యా క్రిమియాని ఆక్యుపై చేసింది అని చెప్పేసి. సో ఒకప్పుడు G8గా ఉన్నటువంటి దేశాలు ఈరోజు G7గా ఉన్నాయి. రష్యాని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇది మనకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్.